క్రీస్తునందు ప్రియ దైవజనమా, అద్వితీయుడైన క్రీస్తు పేరిట మరొకసారి శుభములు తెలియజేస్తున్నా. ఏర్పరచబడిన లేఖన భాగములు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 25 వచనాలు గల లేఖన భాగములను చదవగా మనం విన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21-22 వచనాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీ కన్నడును కలుగదు అని ఆయనను గద్దింపసాగెను. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఈరోజు ధ్యాన అంశము సిలువను గూర్చిన పేతురు అవగాహన. సిలువ కొరకు పేతురు యొక్క అవగాహన. The understanding of Saint Peter's about the cross. సిలువ కొరకు పేతురు గారి యొక్క అవగాహన. మనము పేతురు గారి జీవితాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి పేతురు అంటే యేసు ప్రభువారి శిష్యులలో ప్రథముడా ప్రధానుడా? చెప్పండి. ప్రథముడు వేరు, ప్రధానుడు వేరు. ప్రథముడు అంటే ఫస్ట్ వన్ కదా, ప్రధానుడు అంటే నాయకుడు అని. పేతురు ప్రథముడు కాదు, ప్రధానుడు. శిష్యులలో మొదటి శిష్యుడు ఎవరనంటే అంద్రేయ. యేసు ప్రభు వారి శిష్యులలో మొట్టమొదటి శిష్యుడు, యేసు ప్రభువును మొదట వెంబడించిన వారు అంద్రేయ గారు, పేతురు గారి అన్నగారు. సో పేతురు ప్రధాన శిష్యుడు, నాయకత్వము, శిష్యులందరికీ నాయకత్వం వహించినవాడు. పేతురు, ఆయనకి ఒక పేరు మనం ఆపాదిస్తాం. పేతురు గారు అనగానే ఆయన దుడుకు పేతురు కదండి. దుడుకు పేతురు. ఏమిటి ఆ దుడుకుతనం అంటే, ప్రభువు కొరకు ఏ విషయమైనా చేయడానికైనా, ప్రజల పక్షంగా ప్రభువు దగ్గరకు ఏ విషయమైనా మాట్లాడడానికైనా, దేవుని కొరకు నిలబడడానికైనా, ప్రజల కొరకు రికమెండ్ చేయడానికైనా, శిష్యులందరిలో మొట్టమొదటగా ఉండే వ్యక్తి ఎవరనంటే పేతురు గారు. జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభువారిని ఇతడు అమితంగా ప్రేమించాడు. అలాగే పేతురు గారు యేసు ప్రభువారి విషయంలో కలిగిన ఆలోచన ఏంటంటే, ప్రభువారితో భూమి మీద ఉన్నంత కాలం శాశ్వతంగా ఈ శిష్యత్వంలో ఎలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది, యేసు ప్రభువారు లేకుండా మన జీవితం బాగోదు అని ప్రభువు వారితోనే ఉండాలని, ప్రభువు ఉన్న చోట ఈయన ఉండాలని కోరుకున్నవాడు. ముఖ్యంగా భౌతికంగా భూమి మీద ప్రయాణం కొరకైన ఆలోచన మాత్రమే. యేసు ప్రభువారు ఇక్కడే ఉండిపోవాలి, యేసు ప్రభువారు ఏ అనుభవం నేర్పించినా అక్కడ ఉండిపోదాం అనే ఆలోచన ప్రతి విషయంలో ముఖ్యంగా మనం చూస్తాం. ప్రతి విషయంలో నేను చెప్పినట్లుగా శిష్యులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. మిగతా వారి కంటే పేతురు గారిలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఇదే, నాయకత్వం. దేవుని కొరకు నిలవడానికైనా, ప్రజల పక్షంగా ఏ విషయమైనా. ఉదాహరణకి లూకాసు వార్త 8వ అధ్యాయం 45వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయము 45వ వచనంలో అంటే 12 ఏళ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసు ప్రభువారి వస్త్రము చెంగును ముట్టింది. ముట్టినప్పుడు ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది. ఎవరు నన్ను ముట్టినారంటే మిగిలిన శిష్యులందరూ కిమ్ అనుకుంటే అలా సైలెంట్ గా ఉన్నారట.
కానీ పేతురు ఒక్కడే ధైర్యంగా సమాధానం చెప్తున్నాడు, ప్రభువా అసలు ఏమడుగుతున్నావు? ఎంతమంది మనుషులు నేను తాగుతా ఉన్నా, మేమున్నాం, చుట్టుప్రక్కల జన సమూహం ఉన్నారు, ఎంత మంది నేను ముట్టుకుంటా ఉంటే పర్టికులర్ గా ఎవరు ముట్టిందని అడుగుతున్నావేంటి? బహుశా అందరిలోనూ ఈ ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ మాట ఎక్స్ప్రెస్ చేసింది మాత్రం పేతురు గారు. సో ప్రియులరా, కొన్నిసార్లు కొండ బద్దలు పెట్టినట్టు మాట్లాడేవారు చాలా అవసరం. అలా ఓపెన్ గా మాట్లాడేవారు అన్ని విషయాల్లో అందరికీ నచ్చరు కదా. ఓపెన్ గా కొండ బద్దలు పెట్టినట్టు మాట్లాడే వ్యక్తులు, యథార్థపరులు నచ్చరు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన టాపిక్ అది కాదు, కానీ జాగ్రత్తగా గమనిస్తే పేతురు ప్రజల పక్షంగా లేదా యేసు ప్రభు వారితో ఏ విషయమైనా మాట్లాడాలనంటే ఏమీ సంకోచించకుండా బహుధైర్యంగా మాట్లాడే వ్యక్తి. ఒకసారి మనం చదివిన భాగంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము చాలా శ్రేష్టమైన సంగతి మనకి నేర్పిస్తూ ఉంటుంది. 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారి కొరకు ఆనాటి యూదులు, ఇశ్రాయేలీయులు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు వారు ఫిలిప్పులైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులను అడిగారు. శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు. అయా, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, లేదా పాత నిబంధన ప్రవక్తలలో ఒకడు, లేదా నేటి తరపు ప్రవక్త అని కూడా అనుకుంటున్నారు అని డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తా ఉంటే పేతురు గారు ఒక్కరే 16వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అంటాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తువు అని అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. మిగతా వారి కంటే, అంటే యేసు ప్రభు వారిని ఈయన చూస్తున్న అనుభవంలో మిగతా ప్రవక్తలలాగా ఈయన లేడు, మిగతా ఆ దైవజనులాగా ఈయన లేడు, పాత నిబంధన కాలంలో గాని లేదా ప్రభువుల వారి దినాలు ఉన్న యోహాను గారిలా గాని ఈయన లేడు. ఈయన కొంచెం భిన్నంగా ఉన్నారు. బహుశా మనము చూస్తున్న మెస్సియా క్రీస్తు ఈయనే కాబోలు అని చాలా అద్భుతంగా ఆ విషయాన్ని యేసు ప్రభు వారి దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు. అప్పుడు ప్రభు అంటారు, సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమున నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని పేతురును దేవుడు ఉన్నతంగా హెచ్చించి అక్కడ అంటాడు, నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, అనగా సంఘం ఎదుట నిలువ చాలవు. ఇవన్నీ గొప్ప గొప్ప సంగతులు, ఈ అనుభవాలు. అలాగే పేతురు గారిలో చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో గాని, మార్కు సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయములో రూపాంతర అనుభవములో రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు ఆయనతో పాటుగా పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని రూపాంతర అనుభవానికి వెళ్ళినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు యేసు ప్రభు వారిని ఆ రూపాంతర దర్శనాన్ని స్పష్టంగా చూసి గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఎవరనంటే పేతురు గారు. ఎందుకనంటే అక్కడ మాట్లాడుతున్న వ్యక్తులను నిదానించి చూశారు. ఎవరు కనబడ్డారు ఆయనకనంటే ఏలియా కనబడ్డారు, మోషే గారు కనబడ్డారు. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే నిర్గమము కొరకు, విమోచన కార్యము కొరకు, క్రీస్తు చేయబోవు శిలువ యజ్ఞం కొరకు మాట్లాడుతున్నారంట. వారు ముగ్గురు డిస్కస్ చేసుకున్నప్పుడు పేతురు గారు, నేను ఇందాక చెప్పాను కదా, ఏ విషయమైనా మాట్లాడేస్తారు. సో మధ్యలోకి వెళ్ళిపోయి, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, పర్ణశాలలు మేము కట్టేస్తాం. నేను మొదట అన్నాను కదా, భౌతికంగా ఆయన ఆశ ఏంటంటే యేసు ప్రభు వారితో ఇదే భూమి మీద ఇలాగే ఉండిపోతే బాగుంటుందని. చాలా మంది కొన్నిసార్లు మన విశ్వాస ప్రయాణంలో కూడా ఇలాగే సంఘంలో, ఇలాగే దేవుని కార్యాల్లో, ఇలాగే భూమి మీద, ఇలాగే అని భూ సంబంధమైన వాటి విషయంలోనే ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడి యొక్క ఉద్దేశం మనకి కొన్నిసార్లు అర్థం కాదు. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన అనుభవాన్ని బట్టి అప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు వారి పక్షంగా మాట్లాడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని చెప్పిన సాక్ష్యము
ఆ తర్వాత యేసు ప్రభు వారు అన్నారు, ఈ దర్శనం లేదా ఈ ప్రత్యక్షత గురించి బయట ఎక్కడా మీరు మాట్లాడొద్దు అని అన్నారు. ఇన్ని అనుభవాలు, కానీ పేతురు గారికి సిలువ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఇన్ని ఘనతలు ఉన్నాయి, క్రీస్తు కొరకైన గొప్ప ఆలోచన ఉన్నది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో సుదీర్ఘమైన సంగతులు యేసు ప్రభు వారు డిస్కస్ చేసిన తర్వాత, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని ప్రభువు మాట్లాడినప్పుడు, ఆ మాటలకు అప్పటికి ప్రభువును వెంబడిస్తున్న 70 మంది శిష్యులలో 12 మంది తప్ప మిగిలిన వారందరూ వెళ్ళిపోయారట. ఈయన ఆయన శరీరము తినమంటున్నాడేంటి, ఆయన రక్తమును త్రాగమంటున్నాడేంటి, వాక్య విరుద్ధమైన సంగతులు చెబుతున్నారేంటి అని ఆలోచనతో అప్పుడు మిగిలిన 12 మందిని యేసు ప్రభు వారు అడుగుతున్నారు, మీరెందుకు వెళ్ళలేదు, మీరు వెళ్తే బాగుంది కదా అని అన్నప్పుడు, అక్కడ పేతురు గారు అంటున్నారు, 6వ అధ్యాయము 68వ వచనం, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అని ఆయనతో చెప్పారు. ఎంత స్పష్టంగా దేవుని పట్ల, ఎంత స్పష్టంగా క్రీస్తు పట్ల, ఎంత స్పష్టంగా ఆయన వాక్యము పట్ల, ఆయన కార్యాచరణ పట్ల పేతురు గారికి అవగాహన ఉందో. మిగిలిన వారు ఎవ్వరు మాట్లాడదు. వారు ఉండిపోయిన కారణం అదే. కానీ ఎందుకు ఉండిపోయారు అని అంటే, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను విడిచి బయటకు వెళితే ఈ శ్రేష్టమైన వాక్కులు మాకు ఎక్కడా దొరకవు అని అద్భుతమైన రీతిలో యేసు ప్రభు వారితో మాట్లాడారు. ఈ పేతురు గారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అన్న పేతురు గారు, నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్పిన పేతురు గారు, నీవు పరిశుద్ధ దేవుడవని విశ్వసించిన పేతురు గారు, చూడండి, సిలువ కొరకు ఆయనకున్న అవగాహన 16వ అధ్యాయములో 21వ వచనం. ప్రభువు సంఘము గురించి చెప్పిన తర్వాత ఆయన అంటున్నారు, మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని శిష్యులకు జరగబోవు శిలువ యజ్ఞం కొరకు స్పష్టంగా పేతురు గారితో మిగిలిన శిష్యులందరితో కూడా విషయాన్ని తెలియజేస్తా ఉంటే, పేతురు గారు ఎంత గొప్పగా మాట్లాడారు చూడండి. పేతురు ఆయన చేయి పట్టుకొని ఏం చేశారట పేతురు గారు అంటే, క్రైస్తవేతరులు ముఖ్యంగా ఎప్పుడైనా సరే చావు గురించి, మరణం గురించి, హత్య అనే మాట, చావు అనే మాట, మరణం అనే మాట, లేదంటే సూసైడ్, ఇలాంటి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏ పదమైనా సరే వచ్చినప్పుడు అమంగళం మాట్లాడుతున్నాం, చిచ్చి అలాంటి మాటలు మాట్లాడకూడదు. కొన్నిసార్లు కొంతమంది ఏమో వస్తారు, కొంత ఇంకా వేరే ఆ టైప్ లో పేతురు గారు, యేసు ప్రభు వారు ఆయన శిలువ మరణము కొరకు పునరుద్ధానం కొరకు గట్టిగా చేపట్టుకొని, ప్రభా మీరు మాట్లాడే మాట ఏమన్నా బాగుందా? నేను ముందే చెప్పాను, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రభువు శిష్యులు జీవితకాలం అంతా అలాగే ఉండాలి. సో గట్టిగా చేపట్టుకున్నారండి. పట్టుకొని ఏమన్నారు, నీకు అసలు సాగు రాకూడదు, నువ్వు చనిపోవడం ఏంటి, నువ్వు నాకంటే చిన్నోడివి, నువ్వు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నావు, నీకు చావు దూరం ఉంది కనుక అసలు నీకు రావడానికి వీలు లేదు. ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభు వారంటే ప్రేమ, యేసు ప్రభు వారంటే చాలా ఇష్టం. యేసు ప్రభు వారంటే ఎంత ఇష్టము ఈయనకి అని అంటే, ఒకానొక సందర్భంలో ఇదే పేతురు గారు ప్రభువుని ఒక ప్రశ్న వేస్తారు. 19వ అధ్యాయం 27వ వచనంలో ఉంటది, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భూమి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా
అని అడుగుతారు. అంటే దేవుని కంటే ఏది ఎక్కువ కాకుండా ప్రభువునే ప్రేమించిన ఈ పేతురు గారు తన యావదాస్తిని తన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్న పేతురు గారు ఏముందంటున్నారనంటే యేసు ప్రభు వారికి, నీకు సిలువ దూరమగునుగాక, నువ్వు సిలువ వేయబడటానికి వీలు లేదు, నీవు సిలువ శ్రమానుభవం వెళ్ళడానికి వీలేదు. సిలువ కోరుకుంటున్నావేంటి? నువ్వు చనిపోవడం ఏంటి? నీవు కొట్టబడడం ఏంటి? నీవు హింసించబడడం ఏంటి? ఇది ఎలా అనిపించింది అంటే, డాక్టర్ గారి దగ్గరికి రోగి వెళ్ళాడు. రోగి వెళ్తే, అబ్బాయి నీకు అపెండిసైటిస్ ఉంది, చాలా సివియర్ కాంప్లికేషన్, 24 hours లో నీకు సర్జరీ చేయాల్సిందే అంటే, డాక్టర్ గారు నాకు నొప్పి భయం అండి, సూది మందు అంటే భయం అండి, సూది మందే భయం అంటే ఆపరేషన్ ఇంకా భయం కదండి, అందుకే టాబ్లెట్లు ఇచ్చేయండి డాక్టర్ గారు, 5 నిమిషాలకు టాబ్లెట్ వేసేసుకుంటాం కానీ నాకు మాత్రం ఏమొద్దు, ఆపరేషన్ వద్దు. ఇది టాబ్లెట్లు అయితే వాడు బ్రతుకుతారు చెప్పండి. అంటే మందులు కావాలి, నొప్పి వద్దు, స్వస్థత కావాలి, నొప్పి వద్దు. అంటే శస్త్రచికిత్స జరగకుండా, ఆపరేషన్ అవ్వకుండా ఆ వ్యాధి నయమయ్యే అవకాశం ఉంటుందా? పితృ గారి అవగాహన అలాగే ఉంది. నువ్వు మాకు కావాలి, నువ్వు మాతోనే ఉండాలి, మనం ఎలాగే జర్నీ చేయాలి, కానీ నీకేమో రాకూడదు, సిలువ రాకూడదు. ఇది ఆరంభంలో ఇచ్చిన స్టేట్మెంట్ కదా. పేతురు గారి యొక్క స్టేట్మెంట్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆయన మేడగది అనుభవములో చెప్పినటువంటి అద్భుతమైన సంగతులు 31వ అధ్యాయం నుండి, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జయించడానికి మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెరుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. చూడండి, పేతురు గారు ఆయన ఆలోచన ఏమిటి ఇక్కడ అంటే, నీతో పాటు నేను చెరలోకి ఎందుకు వస్తానంటే, నీ మీద ఎవరైనా చేస్తే నా వల్ల ఏముంది, కత్తుంది, నీకు ప్రొటెక్షన్ నేనే కల్పిస్తాను, నీ మీద ఎవరు చేయడానికి వీలు లేదు, నన్ను దాటి ఎవరైనా నీ దగ్గరకు రావాలి. అంటే సిలువ కొరకు క్రీస్తు ప్రభువుల వారి జన్మ యొక్క ఉద్దేశము 3.5 సంవత్సరాలలో ఆ ప్రయాణంలో పేతురు గారు అంత సరిగా అర్థం చేసుకోలేదు. అందుకే సిలువ యజ్ఞం సమయంలో ప్రభువు ముందే ఆ రాత్రి ఆయన్ని హెచ్చరించి, పేతురు, నువ్వు నన్ను ఎరుగవు అని ముమ్మారు చెబుతావు అని అన్నప్పుడు, ముమ్మారు చెబుతావని చెప్పిన సంగతి కూడా మర్చిపోయాడు. మర్చిపోలేదా? ఎందుకు మర్చిపోయాడు? జ్ఞాపకం ఎందుకు పెట్టుకోలేదు? అంత లెక్క తీసుకునే సంగతిగా అర్థం కాలేదు. అంటే సిలువ ప్రభువుకు రాదు, నేనుంటుండగా నన్ను దాటి ఎవడు రాలేడు, నేను ప్రొటెక్ట్ చేయగలను. ఆ ఉద్దేశంతోనే గెత్సెమనే తోటలో తన వరలో ఉన్న కత్తితో మల్కు చెవిని తెగనరికేశాడు, ఊడిపోయిందట చెవి. సో ప్రియులరా, సింపుల్ గా మొట్టమొదటిగా పేతురు గారికి సిలువ పట్ల అవగాహన, మొదటి అవగాహన ఏంటంటే సిలువను తిరస్కరించాడు, సిలువ ప్రభువుకి వద్దు అని అనుకున్నాడు. సిలువ శ్రమానుభవములో ప్రభువుని చూడాలని కోరుకోలేదు. సిలువ మీద ప్రభువు వేలాడటం అనే స్థితిని ఊహించడానికి మనస్సు లేదు. గాయాల పాలైన క్రీస్తు చాలా మందికి నేటికి కూడా
యేసు ప్రభువు వారనంటే ఏ యేసు ప్రభువు కావాలనంటే పొత్తి గుట్టలతో చుట్టబడిన బాలుడైన యేసయ్య కావాలి చాలా మందికి, ఎందుకంటే పండగ చేసుకోవడానికి. రెండవదిగా అయితే పునరుద్ధానుడైన క్రీస్తు కావాలి, ఎందుకనంటే గెలిచాడు కాబట్టి అది కూడా పండగ. కానీ గాయపడ్డ క్రీస్తు, సిలువపై వేలాడుతున్న క్రీస్తు ఎవరికి అక్కర్లేదు. ఆ సిలువను జ్ఞాపకం చేసుకునే మనస్సు కూడా చాలా మందికి రాదు. క్రీస్తు సిలువ ప్రయాణమును ఇష్టపడే వ్యక్తులు నేటికి క్రైస్తవ సంఘాలలో చాలా మంది ఉంటారు. క్రిస్మస్ ఉన్న ఆసక్తి సిలువను ధ్యానించడానికి ఉండదు. ఎందుకు? సమాజంలో కూడా క్రిస్మస్ సమయంలో జరిగిన బహిరంగ సభలు శిలువ శ్రమ అనుభవం జ్ఞాపకం చేసుకోవడానికి మనము పెట్టుకున్న చరిత్ర నుండి మనకు వచ్చిన ఈ లెంట్ సీజన్ లో ఎక్కడైనా బహిరంగ సభలు జరిగే ఛాన్సెస్ ఉంటాయా? ఉండవు. సో ఎందుకంటే నేటికి చాలా మంది పేతురు గారిలాగా సిలువను తిరస్కరిస్తున్నారు. సిలువ లేకపోతే మానవునికి పాప క్షమాపణ, శాప విమోచన, రక్షణ కార్యము లేదు. కానీ సిలువను ఇంకా సరైన రీతిగా అవగాహన చేసుకోవటం లేదు. పేతురు గారి మొదటి అవగాహనలో సిలువను తిరస్కరించాడు. రెండవదిగా పేతురు ఈ తిరస్కరించబడిన అనుభవంలో సిలువను వెంబడించాడు. ఎలా వెంబడించాడో తెలుసా? మనం ఇందాక చదివిన లోకాసువార్త భాగంలో మనం చూస్తే యేసు ప్రభువు ఏమన్నారు? నీవు నన్ను ఎరుగవు అని ముమ్మారు చెప్పేంత వరకు కోడి కూయదు. ఈ సంగతిని నలుగురు సువార్తికులు కూడా స్పష్టంగా వ్రాశారు. అయితే పర్టికులర్ గా ఈ సందర్భంలో ఒకసారి 22వ అధ్యాయములో 61, 62 వచనాలు మనం చదివితే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన గనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. 54 కూడా వారు ఆయనను పట్టి ఇచ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనక. సిలువను తిరస్కరించే వారి స్వభావం, శ్రమను ఇష్టపడని వారి స్వభావం ఎలా ఉంటుందనంటే దూరము నుండి చూస్తారు, దూరంగా ప్రభువుని వెంబడిస్తారు, దగ్గరగా దేవునితో సంబంధం ఉండదు వారికి. యేసుప్రభు వారు 9వ అధ్యాయం లోకాసువార్త 9:23లో ఆయనను వెంబడించు వారికి ఇచ్చిన సూచన ఏంటి? ఎవడైనను నన్ను వెంబడింపగోరుని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము, ఎప్పుడట? ప్రతిదినము అంటే ఈ రోజు, నిన్న, రేపు, వచ్చే సంవత్సరం, ఎల్లప్పుడూ ప్రతిదినము నా సిలువను నేను, నీ సిలువను నీవు ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి అని వాక్యం జరుగుతుంది. ప్రభువుని ఆనాదున వెంబడించాలి. ఏమి మోస్తూ? సిలువను మోస్తూ. సిలువను మోయకపోతే వెంబడించడం అనేది సరిగా ఉండదు. తెలుసా మీకు? సిలువను మోయని అనుభవం క్రీస్తును దగ్గరగా సరిగ్గా వెంబడించలేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్ గా, ఒక చిన్న కుమారుని, సండే స్కూల్ పిల్లల్ని, బాబు ఒకసారి రా అన్నామనుకో, వాడు నన్నే పిలిచాడని తలుపులు తప్పని తీసి తిన్నగా పరిగెట్టడం, అలా ఇలా గందరగోళంగా పరిగెట్టి. అదే పిల్లాడికి గ్లాస్ నిండా నీళ్ళిచ్చి బాబురా అంటే అలా పరిగెట్టుకుని వస్తాడా? ఎంత జాగ్రత్తగా, ఒక్క చుక్క కూడా వలగకుండా, అవునా? ఒక్కగా నడ్డు వెకిలిగా బిహేవ్ చేయడు, జాగ్రత్తగా కిందకు చూస్తాడు, గ్లాసంగా చూస్తాడు, తినగా చూస్తాడు, కిందగా చూస్తాడు, గ్లాసంగా. ఎందుకు? నీళ్ళు ఒలుగుతున్నాయా? నా అడుగు బాగుందా? నేను సరైన మార్గంలో వెళ్తున్నాను. ఎంత కాన్సన్ట్రేషన్! క్రైస్తవునికి సిలువ ఎందుకు అవసరమో తెలుసా?
క్రీస్తు వైపు చూస్తూ. పౌలు గారు అన్నారు కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం మనలో మేఘము వలె ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు? ప్రభువు వైపు చూస్తూ మనము తిన్నగా ప్రయాణం చేయాలంటే మన భుజం మీద ఏముండాలి? సిలువ ఉండాలి. సిలువ వద్దు అని అనుకుంటే, సిలువ తిరస్కరిస్తే, సిలువను మోయడానికి ఇష్టపడకపోతే పేతురు గారిలాగా అటు ఇటు అడ్డగోలుగా మధ్యలో ఎలా పడితే అలా ఉంటాం. ప్రారంభంలో పేతురు గారు సిలువను తిరస్కరించడం అలాగే ఉన్నాడు. అలాగని దేవుడు పేతురు గారి విషయంలో దేవుని కార్యాలు జరగలేదా? ఆయన ద్వారా కార్యాలు జరగలేదా? ఆయన జీవితంలో జరిగినాయి. కానీ శిష్యత్వములో నిలదొక్కుకోలేకపోయాడు. శిష్యుడు అనంటే సిలువను మోసేవాడు. శిష్యుడు అంటే సిలువను మోసేవాడు. ఎవరి సిలువ? కంగారులో యేసయ్య సిలువ అనకు. ఆయన సిలువ ఎవ్వరు మోయలేరు. అది సర్వలోక పాప భారం. అది ఆయనది కాదు. నిజానికి ఆయన సిలువ మోసే వ్యక్తి కాదు. సిలువ మోయడానికి అర్హత ఆయనలో లేదు. ఎందుకనంటే ఆయన నిర్దోషి, ఆయన నీతిమంతుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన పాపము లేనివాడు. అలాంటి యోగ్యుడు పరిశుద్ధుడైన వానికి సిలువ ఆపాదించబడదు. మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. మన కొరకు ఆయన శాపగ్రాహి అయ్యాడు. మన కొరకు రోగమును, వ్యసనమును ఆయన భరించాడు సిలువ రూపముగా. ఆయన సిలువ అనుకోవద్దు. ఆయన సిలువ వేరు. సరే, నీ సిలువ అనగానే చాలా మందికి పాస్టర్ గారి సిలువ తేలిగ్గా అనిపించవచ్చు, లేదంటే పక్కన నీ భార్య సిలువ నీకు తేలిగ్గా అనిపించవచ్చు, నీ భర్త సిలువ నీకు తేలిక కాదు. ఎవరి సిలువ వారికి ఏ తేలిక. ఒకసారి పరలోక రాజ్య ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సిలువ మోసుకుంటూ వెళ్తారట. సిలువ మోసుకుంటూ వెళ్ళేసరికి అందరూ నడుస్తున్నారు అదే బాటలో. ప్రతి ఒక్కరు చాలా ఆయాస పడుతూనే వారి సిలువ మోసుకుంటూ వెళ్తారట. ఒక వ్యక్తి సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న సిలువ మోస్తున్న మిగతా వారిని చూస్తూ, అందరికంటే నా సిలువే చాలా పెద్దది, చాలా బరువుగా ఉంది. ఈ ఆలోచన రాగానే సాతాను గారు వచ్చి, ఇదిగో రంపం, నీ సిలువ చిన్న చేసుకో అన్నాడట. కింద పెట్టి కోసేశాడట. మళ్ళీ మోస్తున్నాడట. ఇంకా బరువుగాను, ఇంకా మిగిలిన వారిదే సులువుగాను అనిపిస్తుందంట. ఇంకొంచెం ఒక కోసాడట. మొత్తం మీద కోసుకుంటూ సగం సిలువ చేసేసి మొత్తం మీద ఒక గొట్టుకు చేరాడట. అవతల పరలోక రాజ్యం, యువతల ఈయనున్నాడట. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే వారి సిలువను యువతల గట్టు నుంచి అవతల ఉన్న పరలోక రాజ్యపు గట్టుకి వారధిలా వేసుకుని ఆ సిలువ మార్గంలో అవతలకి ఈజీగా వెళ్ళిపోతారట. వాళ్ళు దాటిన వెంటనే సిలువ దృశ్యం అవుతుందంట. అందరూ అలా చేస్తారు. ఈయన సిలువ వేద్దాం అనుకునేసరికి ఆ సిలువ ఏమైందనంటే మధ్యలో ఉన్న లోయలో, అగాధంలో జాగ్రత్త. ఇంకొకరి సిలువ ఎత్తనైనా ఎత్తలే. మన సిలువను తీర్చితే ఎత్తడానికి మన శక్తి చాలదు. క్రైస్తవ విశ్వాసి ఎల్లప్పుడూ భుజం మీద ఏమున్నాడో తెలుసా? సిలువ ఉండాలి. ఇది మళ్ళా వేరే టాపిక్ కనుక ఎంతటితో ఇది ఆపేస్తాను. పేతురు గారు సిలువను తిరస్కరించాడు. అందుకే సిలువను ఎక్కడి నుంచి వెంబడించాడు? దూరం నుంచి వెంబడించాడు. దూరం నుంచి ఎప్పుడైతే వెంబడించాడో ఆయన జీవితంలో సిలువ అనుభవం ఎప్పుడైతే స్వీకరించలేకపోయాడో ప్రభువు చెప్పిన వ్యతిరేక అనుభవం ఫేస్ చేయాల్సి వచ్చింది. 3 శోధనలు, ముమ్మారు. ఒకసారి అబద్ధం ఆడినప్పుడే వెంటనే గుర్తు రావాలి. పేతురికి వచ్చిందా? రెండవసారి రాలేదు, మూడవసారి కూడా రాలేదు. గమనించండి, మూడవసారి కూడా ఎప్పుడు గుర్తొచ్చిందంటే కోడి కూసినప్పుడు.
ముమ్మారు ప్రభువు గురించి బొక్కినప్పుడు రాలేదు గుర్తు, 3 సార్లు పడిపోయినప్పుడు రాలేదు గురుతుగా. ప్రభువు చెప్పిన కోడి కూస్తేనే తప్ప ఆయన ఏ స్థాయిలో ప్రభువుతో వెంబడిస్తున్నాడో అర్థం కాలేదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మనమైతే ఏం చేస్తామో తెలుసా? ఫోన్లే, ఇంకేం చేయలేదు, ఇక ముందుకి వెళ్ళలే, ఇక ప్రభువు నన్ను క్షమించడు. ఆయన ముందే చెప్పాడంటే ముందు చూపుగా జాగ్రత్తగా నన్ను జాగ్రత్తగా ఉండమని కనుక నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం లేదని ప్రభువుని విడిచి వెళ్ళిపోయే అవకాశం కానీ లేదా అక్కడితో ఆగిపోయే ఆలోచన కానీ చూస్తాం. కానీ పేతురు గారు అది చేయలేదు. దూరం నుండి వెంబడిస్తే ఈ అనుభవం, నేను దూరాన్ని తగ్గించుకోవాలని అనుకున్నాడేమో. యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి చూశారట పేతురు గారి వైపు. ఆ చూపు, ఆ జాలి కలిగిన చూపు, ఆ ప్రేమ కలిగిన చూపు, పేతురు నీవు జల్లెడలో తేలిపోవలసిన వాడవు, నీ కొరకు నేను ప్రార్థించాను, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను తండ్రిని వేడుకున్నాను కనుక నీవు స్థిరపడతావు అని చెప్పిన ప్రభువు మాట పేతురుకు గుర్తొచ్చింది. ప్రభువు వారు జ్ఞాపకం చేసుకొని చూసేసరికి ఆ దయనీయమైన చూపు తట్టుకోలేకపోయాడు, విరవబడ్డాడు, నలుగురుకోవడం స్టార్ట్ చేశాడు. చూడండి 62వ వచనంలో బయటికి వెళ్ళి ఏడుస్తూనే ఉన్నాడట. తిరస్కరించాడు, దూరం నుండి వెంబడించాడు. 3వది ఏం చేశాడో తెలుసా? పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని సంతాపపడి ఏడవడం ప్రారంభించాడు. ఎంతగా ఏడుస్తున్నాడనంటే మనం పునరుద్ధానము తర్వాత యేసు ప్రభువారు ముమ్మారు దేవుని ప్రేమని మనం ఒకసారి జ్ఞాపకం చేశారు, మరలా జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదనంటే ముమ్మారు అబద్ధమాడితే దేవుడు ముమ్మారు ఆయన భయాన్ని, ఆయన పెరిగితనాన్ని తొలగించి ముమ్మారు ఆయన విశ్వాసాన్ని స్థిరపరిచాడు పేతురుది. అవును కదా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అందరికన్నా మిన్నగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు? ముమ్మారు అడిగారు. ఇంకొక విషయం చెప్పిన చరిత్రలో జరిగింది. యోధా చరిత్రలో ముమ్మారు యోధా సామ్రాజ్యము క్రీస్తు పూర్వం 605లో, 586లో, 523లో ముమ్మారు యెరూషలేము దేవాలయము, యోధా సామ్రాజ్యము నాశనము చేయబడింది. తర్వాత చరిత్రలో దేవుడు చేసిన పని తెలుసా? ముమ్మారు బబులోను పారసీక సామ్రాజ్యం నుండి దేవుడు వారిని విమోచించి జెరుబ్బాబెలు నాయకత్వములో, ఎజ్రా నాయకత్వములో, నెహెమ్యా నాయకత్వంలో 3 సార్లు నాశనమైంది. ముమ్మారు 3 పర్యాయములు వారికి విమోచన కలుగజేసి రాజ్యముగా దేవుడు మొదటి శతాబ్దమునకు వారిని సిద్ధపరిచాడు. నీవు ఎన్నిసార్లు పడిపోయితే, ఎన్నిసార్లు దేవుని విషయంలో దూరం అయితే, ఎంత దూరం అయితే అన్నిసార్లు నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు అని దేవుడి మాట ద్వారా తెలియజేస్తున్నాడు. నేను అందుకే చెప్పాను, మనమైతే అక్కడే ఆగిపోతాం లేదా వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు ఈ మాట నువ్వు గమనించాల్సింది ఏంటో తెలుసా? ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు, కొనసాగించాలి. ఎందుకనంటే ఆయన ఎదుకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రం బయటకు త్రోసి వేసేవాడు కాదు. అందుకే కన్నీటితో ప్రయాణం ప్రారంభించాడు. ఇక్కడ సిలువను భుజాన వేసుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు సిలువ అంటే ఏంటో చెప్పనా? ఈ నిలువు కర్ర నా ఇష్టమైతే, ఈ అడ్డకర్ర దేవుని చిత్తం. నేను, నా ఆలోచన, నా చూపు, నా స్వభావం అంతా కూడా ఒకరికి కదా ఎలా పడితే అలాగే నడుస్తుంది. ప్రభు అంటాడు, నా చిత్తాన్ని నీ చిత్తానికి ఏకం చేసి నా చిత్తములోనికి నీ చిత్తాన్ని రప్పించి. ఇది ఏమండి?
దేవుని ఇష్టం నెరవేర్చడం సులువా? అట్లా చెప్పండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం చాలా కష్టం. ఎప్పుడేనంటే దేవుణ్ణి ప్రేమించలేనప్పుడు, లోకపు ఆలోచనలు మన బ్రతుకుని ఏలుబడి చేస్తున్నప్పుడు. కానీ నిజముగా దేవుని చిత్తానికి మన చిత్తాన్ని ఏకము చేసి ఆయన చిత్తమును భుజం మీద వేసుకుని మనము నడవటం ప్రారంభిస్తే అందులో ఉన్న అనుభవం ఎందులోనూ ఉండదు, మధురానుభవం. కానీ మన చిత్తమే ఇంకా మన జీవితాలను పరిపాలిస్తుంది. ఎన్నోసార్లు యవనస్తులకు చెప్పినప్పుడు, లేదా పడిపోతున్న వారికి, తప్పిన వారికి, వారి యొక్క భౌతికమైన ఆ వ్యసనాలు లేదా పరిస్థితులు ఎరిగిన వారికి చెప్పడానికి, ఎందుకురా నీ జీవితం అంతటిపై దేవునికి అధికారం ఇచ్చి నీ బ్రతుకుని దేవునికి ఇచ్చి చాలా సులువుగా చెప్తాం. కానీ నిజంగా మనం మాత్రం దేవునికి అధికారం ఇచ్చి ఉన్నాం. దేవునికి అధికారం ఇచ్చిన వారు సిలువను మోసేవారు. జాగ్రత్తగా గమనించు. ఎందుకనంటే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఏం చేయమన్నాడు ప్రభు? ఉపేక్షించడం అంటే వదిలిపెట్టేసుకోవాలి. మనల్ని మనం వదిలిపెట్టుకోలేనప్పుడు సిలువ మోస్తున్న వారము కాము. ఇంకా నా స్వార్థం, ఇంకా నా ఇష్టాలు, ఇంకా నా శరీరానుసారమైన ఆలోచనలు నన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు నేను సిలువను మోస్తున్నాను. కుదరదు. సిలువ దానికి అంగీకరించదు. ఎందుకనంటే సిలువ మోసేవారిని లోకము శత్రువుగా చూస్తుంది. సిలువను మోసేవారిని లోకము ప్రేమించదు. సిలువను మోసేవారిని లోకము ఇష్టపడదు, అంగీకరించదు, తిరస్కరిస్తుంది. ఎప్పటికీ యేసు ప్రభు వారిని అనేక మంది తిరస్కరిస్తున్నట్టుగా. నువ్వు వెలివేయబడ్డావా? హింసింపబడుతున్నావా? ఒంటరితనానికి గురయ్యావా? అలాంటి అనుభవం, ఆ పెయిన్ నీలో ఉందా? శ్రమానుభావులను నడిపించబడుతున్నావా? లేకపోతే నువ్వు సిలువను వెంబడిస్తున్న వ్యక్తివి కాదు, సిలువను తిరస్కరిస్తున్నావు. పేతురు తిరస్కరించాడు, అందుకు దూరంగా వెంబడించాడు. అర్థమైంది, సిలువకు దూరంగా ఉంటే పడిపోతానని. దేవుని చిత్తానుసారంగా విరిగి నలిగి బ్రతకటం ప్రారంభించాడు. కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏడ్చాడు. ఎంతవరకు ఏడ్చాడనంటే కేవలము ప్రభు ముమ్మారు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడిగేంత వరకు మాత్రమే కాదు, ఆయన తలకిందులుగా సిలువ వేలాడబడుతున్నప్పుడు కూడా ఆయన పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవా, ఈ సిలువకు ఎక్కడానికి నాకు అర్హత లేదు, కానీ నీ నామ ఘనత కొరకు ఎలాగున మరణించడానికి ఈ అబద్ధికునికి ఎంత గొప్పనిచ్చావయా అని సిలువ వేసిన వ్యక్తులను క్షమించమని కోరుతూ ప్రభు సన్నిధిలో హతసాక్షి అయిపోయాడు పేతురు. సిలువను తిరస్కరించినప్పుడు హింసకి లోబడలేదు, కత్తి పట్టుకుని తిరిగాడు. సిలువను తిరస్కరించినప్పుడు ప్రభువును దగ్గరగా వెంబడించలేకపోయాడు. కానీ సిలువ అనుభవంలోనికి వచ్చినప్పుడు, పునరుత్థానము తర్వాత పేతురు వ్యక్తిగత అనుభవం ఎలా మారిపోయిందో తెలుసా? సిలువ గురించి పేతురు గారు ఆయన పత్రికలు ఇచ్చిన సాక్ష్యం, సిలువ గురించి అసలు అపోస్తలులందరిలో సిలువ గురించి, ఆయన మరణ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిన, ప్రసంగించిన మహోత్తముడు ఎవరు, ప్రథముడు ఎవరనంటే పేతురు గారే. ఎందుకంటే పెంతెకొస్తు అనుభవములో సంఘము ఆత్మతో నింపబడినప్పుడు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 23వ వచనములో సిలువ వేయబడిన క్రీస్తు కొరకు మాట్లాడుతూ అది దేవుని చిత్తానుసారమైన నిర్ణయం అని చెప్పాడు. 4వ అధ్యాయంలో మాట్లాడాడు, 10వ అధ్యాయంలో మాట్లాడాడు. సంఘముతో ఆయన సిలువ గురించి నేరుగా మాట్లాడగలిగాడు. కారణం ఏంటంటే సిలువ వేయబడ్డాడు కనుక. తనను తాను సిలువను మోసిన అనుభవానికి నడిపించుకున్నాడు కనుక. చూడండి, సిలువ గురించి ఎంత స్పష్టంగా పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయములో 2వ అధ్యాయములో, ఈ 2 అధ్యాయాలలో సిలువ కొరకు, అలాగే 4వ అధ్యాయములో శ్రమానుభవము కొరకు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ముఖ్యంగా 21వ వచనం నుండి 2వ అధ్యాయము 21వ వచనం నుండి సిలువ కొరకు
క్రీస్తు ప్రభువుల వారి శ్రమానుభవము కొరకు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ యందు నడుచుకున్నట్లు ఏముంచిపోయాడట? మాదిరి ఉంచిపోయెను. ఏమిటి? శ్రమానుభవమును మాదిరి ఉంచిపోయాడు. చదువుదాం. ఆయన పాపము చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తను తాను అప్పగించుకొనును. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడు. ఇంతకీ ఏ నేపథ్యంలో మాట్లాడుతున్నారో తెలుసా? ఈయన సంఘానికి, చూడండి ఒకసారి మొదటి అధ్యాయము 2వ వచనంలో, ఆత్మవలని పరిశుద్ధత పొందిన వారై పొత్తు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. చెదరిన వారిలో చేరిన యాత్రికులు అంటే ఈ యాత్రికులు అనబడిన వారు రక్షించబడిన, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ఇశ్రాయేలు యోధా జనాంగము, సంఘము. ఈ సంఘములకు రాస్తున్నారు. ఏమనంట? మీరు శ్రమలో ఉన్నారు, మీరు పరీక్షించబడుతున్నారు. ఈ శ్రమను బట్టి కృంగిపోవద్దు. శోధింపబడిన మీదట సువర్ణముగా మీరు మార్చబడతారు. అగ్ని వంటి మహాశ్రమను బట్టి కృంగిపోవద్దు అని మాట్లాడుతూ 20వ వచనంలో 2వ అధ్యాయంలో, తప్పిదమునకే దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము? సిలువని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అంటే, సిలువ మోసేవాడు తప్పు చేసి శిక్ష అనుభవించాడు, సిలువ మోసేవాడు తప్పు చేసి హింస అనుభవించాడు, సిలువ మోసేవాడు మేలు చేసి హింస అనుభవిస్తాడు, సిలువ మోసేవాడు మంచి జీవితము జీవించి హింసను అనుభవిస్తాడు, సిలువ మోసేవాడు అందరికి ఉపకారం చేసి అందరి వలన అపకారం అనుభవిస్తాడు. ఇప్పుడు అర్థమైంది. సిలువను తిరస్కరించిన పేతురుకు అర్థం కాలేదు, దూరంగా ఉన్న వారికి అర్థం కాలేదు, దగ్గరగా. మనం ఎంతసేపు యేసు ప్రభు వారి గాయాలలో వేలు పెట్టి లేదా తడిని చూసినది ఎవరని నేర్చుకుంటాం? చెప్పండి. తోమా గారు. నిజమేనా? ఎవరెవరు చూశారు యేసు ప్రభు వారి గాయాలను? లూకాసు వార్త 24వ అధ్యాయం చదవండి. యేసు ప్రభువారు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పిన తర్వాత దెయ్యం, భూతం అని భయపడుతున్నారట. భయపడుతుంటే యేసు ప్రభువారు ఆయన చెబుతున్న మాట చూడండి ఒకసారి. 38వ వచనం, 24-38. మీరు కలవరపడుచున్నారు, మీ హృదయములు సందేహం పుట్టనేలా? నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇక్కడ ఏం జరిగింది? సిలువ గాయాలను చూస్తేనే గాని శిష్యులు కూడా ప్రభువారిని, తోమా గారు కాకుండా మిగిలిన శిష్యులు కూడా, ఆయన ప్రక్కలో గాయం, ఆయన చేతుల్లో గాయం. తోమా గారికి పర్టికులర్ గా ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? మీ అందరికీ ఒకేసారి ఆ గాయాలను చూపించేశాడు. నేను చూడలేకపోయాను. ఈసారి ప్రభు నాకు నేరుగా ఆ అనుభవాన్ని కలిగించాలి. ఈ అనుభవం ఎప్పుడైతే పేతురు గారు చూశారో, సిలువను మోయడానికి ఏమాత్రము సందేహించలేదు. తిరస్కరించిన పేతురు, అప్పుడప్పుడు ఎత్తుకున్న పేతురు సిలువని ఇప్పుడు విడవకుండా మరణము వరకు సిలువతోనే ప్రయాణం చేశాడు. ప్రియులారా, క్రీస్తు సిలువ పట్ల మీ అవగాహన ఎలా ఉంది? క్రీస్తు కొరకు బ్రతికే విషయంలో నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకుంటున్నావు? మన ఆలోచన సరళి మారుతుందా? పేతురు గారిలాగా పైన అద్భుతాలు, ఆహారము, సమృద్ధి, సమకూర్పు, స్వస్థతలు, మేలులు వరికేనా? అలా ఉంటే పేతురు ప్రారంభానుభవమే అది. శ్రమ నాకొద్దు, హింస నాకొద్దు, అవమానం నాకొద్దు, ఒంటరితనం నాకొద్దు, ప్రతికూల పరిస్థితులు నాకొద్దు.
కానీ శ్రమను పరీక్ష అనుభవమును నీవు తిరస్కరించిన కొలది సిలువను తిరస్కరిస్తున్నట్టే. సిలువను మోయాలి సంఘం. క్రైస్తవుడు సిలువను మోయాలి. భారతదేశ క్రైస్తవుడు భారతదేశ రక్షణ కోసం నీ పొరుగువాడు నిన్ను గాయాల పాలు చేయడానికి, నిన్ను హింసించడానికి, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలకడానికి, నిన్ను అవమానపరచడానికి సిద్ధపడుతున్నప్పుడు భరించడానికి నువ్వేం చేయాలో తెలుసా? శిరస్సు వహించాలి తప్ప నువ్వెంత నేనెంత. సిలువ మోయాలి. సిలువ మోసే అనుభవానికి, సిలువ వద్దనుకున్నవాడు, దూరముగా అనుసరించిన వాడు ఇప్పుడు సిలువ గురించి ఏం చెప్తున్నాడు? శ్రమానుభవం అది మేలు. శ్రమలు. పద్మాసు ద్వీపములో ఎండకు ఎండాడు, వర్షానికి తడిచాడు, రాళ్ల వేడి, ఎండ తీవ్రత, చలి తీవ్రత, వర్షపు తీవ్రత అన్నిటినీ తట్టుకుని సిలువను మోసాడేమో రాజు తేలిపోయింది. ఆ పద్మాసు దీపము కూడా ఆయనను చంపలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, నువ్వు పొందుకుంటున్న శ్రమ నిన్ను మరణానికి నడిపించేది కాదు. గమనించు. నీవు కలిగిన ఇబ్బంది నిన్ను చావుకు అప్పగించేది కాదు. పేతురుకు మొదట అర్థం కాక అది పోరాడాలేమో, ఎలాగైనా సరే ప్రభువుకు సిలువ దూరం చేయడానికి నేను ప్రయాసపడాలని, ఎవరూ ప్రభువును ముట్టకూడదని కత్తి పట్టుకుని తిరిగాడు. సిలువ అర్థమైన తర్వాత కత్తి కాదు కదా, ఏ ఒక్కరూ నాకు అవసరం లేదు, నా ప్రభువు నన్ను ఎప్పుడు సిలువకు అప్పగిస్తే, ఎప్పుడు మరణానికి అప్పగిస్తే అప్పటి వరకు నేను ప్రభువు పనిలో నా సిలువను ఎత్తుకుని వెంబడించాలని తీర్మానం తీసుకున్నాను. పేతురు గారికి ఎంత అవగాహన వచ్చిందో కదా. నీ సిలువ నీ భుజం మీద ఉందా? సిలువ మోయలేకపోతున్నానని పేరుకు క్రైస్తవుడిగా ఉంటూ, పేరుకు భక్తి చేస్తూ, హృదయములో మారు మనస్సు అనుభవం లేకుండా సిలువను ప్రక్కకి పెట్టేసి నీ ఇష్టానుసారమైన కోరికలు, అలవాట్లు, ఆలోచనలు పెట్టుకొని ఇంకా భక్తి చేస్తున్నావా? పేతురు తిరస్కరించినంత కాలం పేతురు లోతైన ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళలేకపోయాడు. సిలువను స్వీకరించనంత కాలం ఏ ప్రధానత్వములో ప్రారంభములో ఉన్నాడో ఆ ప్రధానత్వములకు రాలేకపోయాడు. సిలువను మరలా భుజం మీద వేసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు పేతురునే నిలవబెట్టుకొని ఆది సంఘ అద్భుతమైన రక్షణ కార్యములో పాల్గొన్నాడు. సిలువను కోరుకోకపోతే, సిలువను అర్థం చేసుకోకపోతే ధన్యులము కాలేదు. కనుక పేతురులాగా, దేవా నీ సిలువను అర్థం చేసుకునే కృపలేదు. పౌలు గారు అంటారు, సిలువ అందరికి అర్థమయ్యేది కాదు అని అంటాడు. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న వారికి అలా, రక్షింపబడుతున్న మనకు అని అన్నాడు. ఎంత గొప్ప మాట! రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అది అర్థమైన తర్వాత పేతురు సిలువను తెచ్చడానికి ఇష్టపడలేదు. మరలా చెప్తున్నాను, నీ సిలువ నీ భుజం మీద ఉందా? ప్రభువు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా? సిలువ లేకపోతే ఒక్కరికొక్కరుగా ప్రయాణం చేస్తావు. సిలువ ఉంటే సిలువ భారం నిన్ను సరియైన మార్గంలో నడిపిస్తుంది. అలాగున తిన్నని మార్గములో నడిచి సిలువను అవగాహన చేసుకుంటూ లోతైన ఆత్మీయ అనుభవములో, శిష్యత్వములో అనేకులను శిష్యులుగా చేసిన పేతురులాగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు దయచేయుగాక.